మన ప్రపంచంలో ఇన్ని భాషలు ఎలా వచ్చాయి? బైబిల్ ప్రకారం దీనికి ఒక కారణం ఉంది. జలప్రళయం తర్వాత నోవహు మరియు అతని కుటుంబం మాత్రమే భూమిపై మిగిలారు. అప్పుడు దేవుడు నోవహుతో ఇలా చెప్పాడు. ఆదికాండము 9:1 ప్రకారం, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. అంటే ఒకే చోట ఉండకండి, భూమి అంతటా వ్యాపించండి అనేది దేవుని ఉద్దేశ్యం. కొంతకాలం గడిచాక నోవహు సంతానం తూర్పు వైపున ఒక లోయలో నివసించసాగారు. ఆదికాండము 11:1-2 ప్రకారం అందరూ అప్పటికి ఒకే భాష, ఒకే మాట మాట్లాడేవారు. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి ప్రకారం. అప్పుడు వారు ఒక ఆలోచనకు వచ్చారు. రండి, ఇటుకలు చేసి మనము భూమి అందంతట చెదిరిపోకుండా ఆకాశాన్ని తాకే ఒక పట్టణం, ఒక గోపురం కట్టుదాం. మనకు ఒక పేరు సంపాదించుకుందాం. ఇది దేవుని ఆజ్ఞకు విరుద్ధం. దేవుడు చెప్పింది భూమిని నింపండి. వారు చేసినది ఒకే చోట నిలబడదామని. దేవుడు భూమి మీదికి దిగివచ్చి వారి పనిని చూశాడు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, ఇవన్నీ ఒకే భాషతో చేస్తున్నారు. వారు ఈ పని ఆరంభించియున్నారు. ఇక వీరు చేయలేనిది ఏదీ ఉండదు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమియూ నుండదు. అప్పుడు దేవుడు ఏమి చేశాడో తెలుసా? వారి భాషలను కలగలిపాడు. ఒకరికి ఒకరు మాట అర్థం కాకుండా చేశాడు. అంతే, వారు ఆ పట్టణాన్ని కట్టడం ఆపేశారు. అక్కడ నుండి యెహోవా భూమి అందంతట వారిని చెదరగొట్టెను. అందుకే ఆ స్థలానికి పేరు వచ్చింది బాబేలు. ఎందుకంటే అక్కడే దేవుడు భూమి మొత్తం భాషలను గందరగోళం చేశాడు. ఈ విధంగా బైబిల్ ప్రకారం వేర్వేరు భాషలు, వేర్వేరు జాతులు మొదలయ్యాయి. మరి మర్మముగా ఉన్నటువంటి బైబిల్ ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకొన్ని వీడియోస్తో వస్తాను. అయితే ఈ వీడియో లైక్, షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.